భగవంతుని యందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు. అటువంటి వాడికి కైలాసమే కనపడినా బ్రహ్మలోకమే కనపడినా త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప అబ్బాయి బాగున్నాయని వాడు ఆగిపోయాడు. అవే బ్రహ్మలోకం. కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా అమరావతి వచ్చినా స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం. ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడు భగవంతుని యందు రమిస్తూ ఉంటుంది, ఆయన ఎందే కలుస్తాడు. దానికి కావలసినది సద్గురు బోధ అంటారు. చెప్పకుండా చెప్పడం, అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం. నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో. ఉద్ధరేణ ఆత్మానాత్మానం